కానానులో వివాహంలో ద్రాక్షారసం అయిపోతే ద్రాక్షారసం కోసం ఈ ఘటం కడగబడింది. ఆ పెళ్లికి ఈ ఘటానికి ఏం సంబంధం? అసలు విషయం ఏంటంటే ఈ ఘటం ఆ పెళ్లి అవసరం తీర్చబోతుంది. ఈ ఘటం సంఘం అవసరం తీర్చబోతుంది. ఈ ఘటం కుటుంబ అవసరాలు తీర్చబోతుంది. అందుకే దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని నీళ్లతో నింపారు అంచుల వరకు. తర్వాత వడ్డన చేశారు. ఘటం జరిగిన ద్రాక్షారస విందు కంటే అధికమైన ఆనందంతో ఈ విందు సాగింది. అర్థమైందిగా? ఒక్క ఘటం కడగబడితే, ఒక కుండ శుభ్రం చేయబడితే, ఒక దేవుని బిడ్డ అంటే నరాలాడుతున్న నరుడు ఎప్పుడై కడగబడి పరిశుద్ధంగా జీవిస్తాడో అనేకులకు దీవెనకరంగా ఉండబోతావన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాడు. అబ్రహాం అనే ఘటాన్ని పిలిచాడు, నడిపించి సరిచేసి కృప చూపి భద్రపరిచి అబ్రహాం బాగోల నీ పేరు అంటూ అబ్రహాంగా మార్చి అనేక జాతులకు నీవు తండ్రి వగుదువగాక. ఎంత దీవెనకరంగా ఘటాన్ని మార్చాడు. ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఘటం నాది, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా ఉంటా, పగిలితే పగులుతా, పొడైపోతే పడైపోతా, నా గతి నీకెందుకు అనే ద్వారంలో మనుషులు ఉన్నారు. కానీ ఆయన అంటాడు, ఈ ఘటం ద్వారా నేను గొప్ప కార్యాలు చెయ్యాలి గనక ఈ ఘటమును పరిశుద్ధ పరుచుడకై యేసు తన రక్తాన్ని కాచి ఈ ఘటాన్ని పరిశుద్ధత అనే స్థాయికి నడిపించాడు. కడిగారుగా, కడిగిన దాని నిండా నీళ్లు పోసారుగా, నీళ్లు పోసాక మూతయిలా లేదు, పాలు పోసారు, తర్వాత మూతయిలా ఏమవుతుంది? ఘటం కడగబడిందే కానీ, కుండ గొప్పదే కానీ, పాలగిన్ని మంచిదే కానీ దాని మీద మూత లేకపోవడం వలన ఏమేమి వచ్చి పడ్డాయి? ఏదైనా పడవచ్చు. ఆ తర్వాత కడిగిన గిన్నే కదా అంటూ అందులో ఏం పడ్డా నోట్లో పెట్టుకోగా. అసలు విషయం ఏంటంటే దేవుడు మనల్ని కడిగాడు. ఆ తర్వాత ఒక పని అంటున్నాడు, ఈ ఘటమును మీరు పవిత్రంగా కాపాడుకోవాలి. ఎప్పుడో తెలుసా? ఒక పని ఉంది, ఆ పని మీ ద్వారా నేను చేయించబోతున్నాను. అందుకు దీన్ని ఘటమును పరిశుద్ధంగా కాపాడు. నువ్వు పరిశుద్ధుడు అవలా, నేను పరిశుద్ధుని కాలా. పరిశుద్ధత ఆయన ద్వారా జరిగింది. పరిశుద్ధ పరచబడిన తర్వాత ఈ ఘటమును ఘనత కొరకును పరిశుద్ధత కొరకును నిన్ను నీవే ఘటాన్ని కాపాడుకో. ఎప్పటి వరకు అంటే ఆయన సంకల్పం నెరవేర్చేంత వరకు. నిన్న నువ్వు బజారు పక్కన ఉన్నావు, కానీ ఇప్పుడు ఆ బజారు జీవితం మానేసి మందిరంలో నాటబడిన మొక్కలాగా నీ పవిత్రతను పెంచుకుంటే ఒక దినాన ఘనపరచబడబోతా ఉన్నావు. అది ఘనమైన పాత్రగా దేవుడు చేయబోతా ఉన్నాడు. అందుకని ఈ పరిశుద్ధత కొరకు ఈ ఘటాన్ని మొదటగా మనం కాపాడుకోవాలి.